ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంలో ఆరితేరిన కాంగ్రెస్ సర్కార్ మరో వంచనకు సిద్ధమైంది. టీచర్ల సర్దుబాటు పేరిట స్కూళ్ల మూసివేతకు రంగం సిద్ధం చేసింది. విద్యారంగ ప్రక్షాళన మాట పక్కన పెట్టి ప్రభుత్వ విద్యకు సమాధి కట్టే ప్రణాళికలను అమలు చేస్తున్నది. 27,000 సర్కార్ స్కూళ్లను 4,000కు కుదిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించగా ఈ మాటలను ఆచరణలో పెట్టే దిశగా విద్యాశాఖ అడుగులేస్తున్నది. మిగులు టీచర్ల సర్దుబాటు ప్రక్రియను చేపట్టింది. దీనిని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. పాఠశాలల్లో మిగులు టీచర్ల సర్దుబాటుకు ఇటీవలే పాఠశాల విద్యాశాఖ పచ్చజెండా ఊపింది. జిల్లా యూనిట్ విద్యార్థుల సంఖ్యను బట్టి మిగులు టీచర్లను తేల్చి వారిని సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ 20 నాటికి విద్యార్థుల ఎన్రోల్మెంట్ ను బట్టి మిగులు టీచర్లు తేలితే ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని ఉత్తర్వులిచ్చింది. గతంలో వర్క్ అడ్జస్ట్మెంట్ కింద డిప్యుటేషన్ పై వచ్చిన టీచర్లను ఏప్రిల్లో రిలీవ్ చేయలేదు. అంటే గతంలో సర్దుబాటు కింద పంపిన టీచర్లు అదే బడుల్లో కొనసాగుతున్నారు. తాజాగా మళ్లీ సర్దుబాటు ఉత్తర్వులిచ్చింది. మొత్తంగా విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదమవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని మెజార్టీ ఉపాధ్యాయ సంఘాలు తప్పుపడుతున్నాయి. ప్రాథమిక బడులను మూసివేయబోతున్నారని టీచర్లు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 2,000కు పైగా జీరో ఎన్రోల్మెంట్ బడులు ఉండగా 1,400 పైచిలుకు బడులను విద్యాశాఖ మూసివేసింది. ఆ తర్వాత మిగిలిన బడుల మూసివేత ప్రక్రియకు రంగం సిద్ధం చేసిందని మండిపడుతున్నారు. 27,000 పాఠశాలలకు 23,000 పాఠశాలలు తీసివేస్తాం, 4,000 పాఠశాలలు ఉంచుతామని ముఖ్యమంత్రి గారు మాట్లాడడం అనేది, గ్రామంలో పాఠశాల చేస్తే గ్రామ నాగరికత, గ్రామంలో ఉండే సివిల్ కల్చర్ దెబ్బతింటుంది, గ్రామంకే ఉనికి దెబ్బతింటుంది. మీకు ఎక్కువగా 2, 3, 4 కనబడితే ఆ హ్యాబిటేషన్లో ఫీడింగు 10-20 మందే లేరన్నప్పుడు ఆ పాఠశాలని దగ్గరగా ఉన్నటువంటి ఆ పాఠశాలలో మెర్జ్ చేసి వాళ్ళకి రవాణా సౌకర్యాలు ఇతరత్ర కల్పించి అన్ని పాఠశాలను అట్లా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. ఈ క్లస్టరైజేషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఒకే దగ్గర 1,500, 2,000 మందిని పెట్టే ప్రాసెస్ కూడా సరి అయింది కాదు. ఈ సర్దుబాటులో రాష్ట్రంలోని సగం బడులు ఖతమవుతాయని టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 10,000కు పైగా ప్రాథమిక బడులు జీరో ఎన్రోల్మెంట్ బడులయ్యాయి. ఆ తర్వాత మూతబడతాయని వాపోతున్నారు. ప్రాథమిక పాఠశాలలకు తరగతికి ఒక టీచర్కు ఇవ్వకుండా 1,00,000 సంస్కరణలు చేసినా వృధానేనని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో అడ్మిషన్ల కట్ ఆఫ్ తేదీ సెప్టెంబర్ 30 వరకు పెట్టారు. అప్పటిదాకా బడుల్లో అడ్మిషన్లు తీసుకుంటారు, విద్యార్థులు చేరతారు. మరి జూన్ 20వ తేదీన కట్ ఆఫ్ గా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఒక స్కూల్లో టీచర్ను మరో స్కూల్కు బదిలీ చేసిన తర్వాత విద్యార్థుల సంఖ్య పెరిగితే ఆ విద్యార్థులకు పాఠాలు ఎవరు చెబుతారు అని మండిపడుతున్నారు. హైస్కూల్లో 10 నుంచి 20 మంది విద్యార్థులున్నా సబ్జెక్టుకు ఒక టీచర్ ఉంటారు. ప్రైమరీలోనేమో 1 నుంచి 5 తరగతులకు 1-2 టీచర్లను పరిమితం చేయటం సబబేనా అంటున్నారు. ప్రాథమిక బడుల్లో 1 నుంచి 5 తరగతులకు మొత్తం 18 సబ్జెక్టులుంటాయి. ఒక టీచర్ ఈ 18 సబ్జెక్టులను ఎలా బోధిస్తారు? విద్యార్థులకు నాణ్యమైన చదువులు ఎలా అందుతాయి? బడిబాట కార్యక్రమంతో విద్యార్థులు సర్కార్ బడుల్లో చేరేందుకు ముందుకొస్తున్నారు. ఇంటింటికి తిరిగి పిల్లల నమోదును పెంచేందుకు ప్రయత్నిస్తుంటే అధికారులేమో బడుల్లో టీచర్లు లేకుండా చేస్తున్నారు. పిల్లలు చేరిన తర్వాత బడుల్లో టీచర్లు లేకపోతే ఎలా? జూన్లోనే టీచర్ల సర్దుబాటు చేయటం సరికాదు అంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. నెలకి దాదాపు 500-600 మంది టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్ అవుతున్నారు. ఆ రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళ ప్లేసుల్లోకి వెంటనే రిక్రూట్మెంట్ చేయకుండా చాలా సబ్జెక్టు ఖాళీగా ఉండడం వల్ల ప్రజలకి ప్రభుత్వ పాఠశాలల పట్ల నమ్మకం లేకుండా పోతున్నది. నిజానికి శాస్త్రీయమైనటువంటి ఆలోచన అంటే ఒక డిఎస్సిని నిర్వహించి ఆ డిఎస్సిని రిజర్వ్లో పెట్టి ఎప్పుడు ఏ రోజు ఏ టీచర్ ఏ సబ్జెక్ట్ టీచర్ రిటైర్ అయితే ఆ సబ్జెక్టులను వెంటనే రిక్రూట్ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉండాల్సి ఉండే. అయితే ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఈ న్యూ ఎకనామిక్ పాలసీల ప్రకారంగా ప్రభుత్వ పాఠశాలని కుచించాలనేటువంటి ఆలోచనతో ఇట్లాంటి ప్రయత్నం చేయట్లేదు. అట్లా చేయడం వల్ల ఇవాళ ప్రభుత్వ విద్య దూరం అయిపోతే అణగారినటువంటి వర్గాలకి విద్య క్రమంగా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సమాజం పూర్తిగా తిరోగమనం చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని నిర్వహించడం కోసం ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని చెప్పేసి, ప్రభుత్వ పాఠశాల నిలబెట్టడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి డీటెయిల్గా మేము కోరుతున్నాం. విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో మేమెవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. స్వయంగా సీఎం విద్యాశాఖను తన వద్ద పెట్టుకుని ఇలా ప్రక్షాళన పేరిట మార్పులు చేయటం దారుణమని మండిపడుతున్నారు.
టీచర్ల సర్దుబాటు ప్రక్రియను ఇప్పుడు చేపట్టడం అనాలోచిత చర్య అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సర్కార్ పునరాలోచించాలి. ఇచ్చిన ఉత్తర్వులను తక్షణమే సవరించాలి. జూలై 31 తర్వాతే సర్దుబాటును చేపట్టాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అనేక బడులు టీచర్ల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. టీచర్లను సర్దుబాటు చేస్తే పాఠశాలలు మరింత బలహీనపడతాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.